అందరికీ నమస్తే. ముఖ్యంగా మనం ఆయిల్ రేట్ల గురించి మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి హఠాత్తుగా ఈ యొక్క డెసిషన్ ఎందుకు తీసుకుందో మరి అంటే ఇప్పటికీ ఎవరికి అయితే తెలియక ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఒకటేసారిగా హఠాత్తుగా ఆయిల్ రేట్లను అయితే అమాంతం పెంచేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీని మీద మనము షాప్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా దేవుడికి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో ఆయిల్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. మరి ఇక్కడ లేడీస్ స్పందన ఎలా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? రమ్య. ఏంటండి కేంద్ర ప్రభుత్వం అమాంతం రేట్లు అనేది పెంచింది, మరి దీని మీద మీ స్పందన ఎట్లా ఉంది, ఏం చెప్తారు? ఏమంటారు? కాదండి, సడన్గా ఇంత పెంచితే కొనే వాళ్ళు కూడా కొనలేరు కదా. మేమంటే ఎలానన్నా తెస్తాం, మేము అమ్ముకునే వాళ్ళం కాబట్టి. వాళ్ళు ఏముంది ఈ సడన్గా ఇలా ఎందుకు పెంచారు, మేము లేని వాళ్ళం ఎలా యూజ్ చేయాలి, ఇట్లా సడన్గా ఇంత పెంచితే 1 రూపీ 2 రూపీ కాదు కదా పెంచడం, మరి సడన్గా ఇంత పెంచేసారు. 22 రూపీస్ పెరిగిందంట. 22 రూపీస్ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు లీటర్కి ఎంత అంటే లీటర్కి 22 రూపీస్ ఎక్కువైంది. మేము ప్రజెంట్ 110కి తెచ్చుకుంటాం బయట, అక్కడ వాళ్ళకి కూడా తక్కువే పడుతుంది. వాళ్ళు ఈరోజు వెళ్తే 132 రూపీస్ చెప్తున్నారు అక్కడే. మేము ఎలా అమ్మాలి? మేము ప్రజెంట్ 130కి అమ్ముతాం లీటర్, కానీ వాళ్ళు అక్కడే 130 రూపీస్ ఉంటే ఇక్కడ ఎలా అమ్మాలి? క్వశ్చన్ చేసుకునే వాళ్ళు ఆందోళన చెందుతారు, క్వశ్చన్ చేస్తారు. ఇది తీసుకునే వాళ్ళకి చెప్పలేం కదా, మేమే పెంచేసినాం అంటారు. అక్కడ పెంచేది వాళ్ళకి తెలియదు కదా, కొనే వాళ్ళు ఎట్లా ఉంటారు? ఎందుకు సడన్గా ఇంత ఎందుకు పెరిగింది, మీరే చేస్తున్నారు ఇలా కదా, అర్థం చేసుకోరు కదా వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పాలి? మేమంటే ఎలానో అమ్ముకునే వాళ్ళని తెచ్చుకుంటాం, ఎలానైనా వేసుకుంటాం, కానీ కొనే వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా. ఇంత సడన్గా ఎందుకు పెంచింది ప్రభుత్వం, ఇది కరెక్ట్ కాదు కదా. ఏదో 2 రూపీయో 1 రూపీయో పెంచితే అది వేరు, మరి ఇంత దారుణంగా చేయొచ్చు కదా ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు కదా, అదే అంటున్నాం. మరి సో మీకు హోల్సేల్ నుంచి రావడమే 22 రూపీస్ అట్లా ఎక్కువ పడుతుంది. సో మాకు 110కి 105 రూపీస్ కన్నా వస్తుంది, కానీ అక్కడే 130 రూపీస్ ఉంది. మేము ఎలా తెచ్చుకోవాలి అంత పెంచి? అంటే ఇప్పుడు మీరు మాక్సిమం ఇప్పుడు మీరు అక్కడ అంత పెరిగింది కాబట్టి మీరు ఎంత అమ్మాల్సి ఉంటుంది? ఇప్పుడు మేము ఎంత అమ్మాలి? 150 145 అమ్మాలి, కానీ అంత కొనరు మాకు. ఇదే ఎక్కువ అంటున్నారు, 130 రూపీసే ఎక్కువ అంటున్నారు, ఇదే ఎక్కువ అంటున్నారు. మరి మీరు ఎలా తెస్తారు, ఎలా అమ్ముతారు? ప్రజెంట్ మేము పోయినాము ఈరోజు 3 ప్లేస్లలోకి వెళ్ళినాము. వెళ్తే ఎక్కడ వెళ్ళినా ఆయిల్ రేటే ఉంది. పెరిగిందా లేదా? ఆయిల్ లేవు చూడండి, అసలు ఆయిల్ బాటిలే లేదు. తెద్దామని వెళ్తే రేట్ ఎక్కువ చెప్తున్నారు. తేవాలా వద్దా అని కూడా ఆలోచన చేస్తున్నాం మేము. అసలు ఏది మరి అమ్మే ఛాన్స్ ఉందా లేదా, మరి ఏం చేస్తారు? ఆయిల్ అయితే అందరికీ అవసరమే, ఇంత రేటు పెంచొద్దు అంటున్నా నేను. ఇంత రేటు పెంచొద్దు, ఒక 2 రూపీసో 5 రూపీసో అది పెంచితే అది వేరు. ఏదన్నా ఒకటి చెప్తాం కస్టమర్లకి. ఇంత పెంచితే చెప్పలేం కదా. కొనే వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళంటే ఎట్లనన్నా తీసుకెళ్ళిపోతారు, లేని వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి కదా. మరి ఇంత పెంచొద్దు కదా, అదే అడుగుతున్నాను. తగ్గిస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. ప్రజెంట్ తగ్గిస్తేనే బాగుంటుంది. ఇంత అయితే కరెక్ట్ డెసిషన్ కాదు ఇది. ఒక 5 రూపీసో 2 రూపీసో పెంచండి, మరి ఇంత దారుణంగా ఇంత పెంచొద్దు. అసలు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమైనా అయి ఉంటుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఏమో ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది అనుకుంటున్నారు? ఇది కరెక్ట్ అయితే కాదనుకుంటున్నాను. ఎందుకు తీసుకున్నా ఇదైతే కరెక్ట్ కాదు కదా. లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు కదా. మీ దగ్గర ఆయిల్ ప్యాకెట్లే లేవు, ఏం లేవా? ఏమి లేవు. ప్యాకెట్లు తెద్దామని పోయినాము మేము, బాటిల్లోకి వెళ్ళినాము, కానీ ఏది లేదు అసలు. ఇప్పుడు రేట్లు ఎక్కువనే అని చెప్పేసి తిరిగి వచ్చేసారు. మరి ఇక్కడ మీరు ఎలా అమ్ముతారు? మరి మీకు ఎలా గిట్టుబాటు? అమ్మడానికి లేవని చెప్పుకోవడమే, మేము లేవని చెప్పుకోవడమే. తగ్గిస్తే తెచ్చుకున్నాం అనుకుంటున్నాం, లేకపోతే లేదు అనుకుంటున్నాం. అంటే ఆయిల్ అంటే అమ్మడమే మానేస్తారా? లేదు, తగ్గిస్తే తెచ్చుకుంటాం. ఈ తగ్గించకపోతే ఇంకా ఏదో కొన్ని తెచ్చుకుంటాం, అమ్ముకుంటాం అంతే. ఇంకా తప్పదు కదా, వాళ్ళు పెంచినా మాకు తప్పదు కదా. జనాలు కొనే వాళ్ళు పడితే కొంటారు, లేకపోతే లేదు అంతే. లేకపోతే ఏది తక్కువ ఉంటే అది తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళంతే. కానీ ఇంత పెంచొద్దు అని అడుగుతున్నాను. ఇది కరెక్ట్ గానే కాదు అసలు. ఏమంటున్నారు మీకు? అంటే నార్మల్గా కొంతమంది లేడీస్ ఫ్రెండ్స్ ఉంటుంటారు, మీ తోటి స్నేహితులు ఉంటారు కదా, ఈ అమాంతం ఆయిల్ ధరలు పెంచేసరికి ఏమంటున్నారు? వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? ఏమంటున్నారు మీతో? క్వశ్చన్ ఆల్రెడీ 130 రూపీస్ అంటేనే ఇది ఎక్కువ అమ్ముతున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు. మీకు 100కో 105కో పడుతుంది, 120కి అమ్ముకో అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే కొంటలేరు, ఇప్పుడు ఇంకా ఎక్కువ క్వశ్చన్లు వేస్తారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు మాకు. అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం, ఇంకేం చేయలేము. సో విన్నారు కదా,
ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఉన్నటువంటి షాప్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కంప్లీట్గా ఏం అమ్ముతారంటే మీరు ఒకసారి షాప్ చూపించచ్చు. ఇక్కడ అన్నీ కూడా కంప్లీట్గా దేవుడికి మన టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏవైతే సామాగ్రి అవసరం ఉంటుందో A to Z పూల నుంచి మొదలుపెట్టి ఆయిల్ వరకు కంప్లీట్గా అన్నీ కూడా ఇక్కడ అమ్మకానికి పెడతారు. కానీ ఇక్కడ గుడి దగ్గర పక్కన ఒక షాప్ అయితే ఉంది మనకి. కానీ ఇక్కడ చూసుకుంటేనేమో మనకు అన్నీ ఉన్నాయి, ఒక ఆయిల్ తప్ప అన్నీ ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా కావచ్చు, కానీ ఒకేసారి ఇంత లీటర్కి 22 రూపీస్ పెంచడం వల్ల ఇప్పుడు వాళ్ళకు 105, 110కి పడేది 105 కదండి, అంతే పడేది ఇప్పుడు అక్కడి నుంచి హోల్సేల్ నుంచి 130కి వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. అంటే అక్కడి నుంచే 130కి వస్తే మరి వీళ్ళు ఎంత అమ్ముకోవాలి, అంటే వీళ్ళకి గిట్టుబాటు ఉండాలి 10-20 రూపాయలు. అలానే ఎక్కడైనా అక్కడే సాధ్యం. 105కి వచ్చినప్పుడు 120, 130కి అలా అమ్మేవాళ్ళు. ఇప్పుడు అక్కడే 130కి వస్తే వీళ్ళకి ఇక్కడి వరకు తీసుకొచ్చి ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఇక్కడికి తీసుకొచ్చి అమ్మాలి. మరి వీళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? కొనే వాళ్ళు కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారంటే ఇవిడే చెప్తూ ఉన్నారు. అసలు అక్కడ పెంచడం కాదు, తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే అంటే చదువుకోని వాళ్ళు కావచ్చు, నార్మల్గా ఈ విషయాల గురించి అంత అవగాహన లేని వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారంట, అక్కడ నుంచి మీకు తక్కువ కాస్ట్ వస్తుంది, మీరు అమ్ముకోవాల్సింది 125, 130కి, మరి మీరే ఇంత 150, 145కి అమ్ముతుంటే ఏంటి పరిస్థితి? మీరు పెంచుతున్నారు ఈ రేట్లు, వాళ్ళు కాదంటూ వీళ్ళని ప్రశ్నిస్తున్నాడు పరిస్థితి. అందుకే ఈరోజు అసలు ఇక్కడ చూసుకుంటే ఆయిల్ తప్ప మిగతా అన్ని కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు ఆయిల్ తేవడానికి భయపడుతున్నారు, సంకోచిస్తున్నారు. ఒకవేళ తీసుకొచ్చినా వీళ్ళకి సేల్ అవుతుందా, వీళ్ళ దగ్గర వచ్చి కస్టమర్లు కొంటారా లేదా అన్నది ఒక డౌట్గా మిగిలిపోయింది. ఫస్ట్ అసలు ఎందుకు పెంచారన్నది ఒక ప్రశ్నగా అయితే మిగిలిపోయిందని చెప్పొచ్చు. సో వాళ్ళు తీసుకొచ్చినా కూడా వేస్ట్ అవుతుంది. వాళ్ళ మట్టుకు వాళ్ళు తీసుకొచ్చుకుంటారు, కానీ అమ్మాలంటే భయం అవుతుంది. కొనే వాళ్ళు ఎక్కడి నుంచి కొంటారు? దట్టు ఉన్న వాళ్ళైతే కొనగలరు, కానీ లేని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కొంటారంటూ కూడా ఈవిడ కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. మాట్లాడదాం మరికొంతమందితో. ప్రస్తుతం అయితే పరిస్థితి ఇట్లా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయిల్ ధరలు పెంచేసరికి నిజంగా ప్రజలందరూ అంటే ముఖ్యంగా లేడీస్ అల్లకల్లోలం అయిపోతున్నారు అని చెప్పొచ్చు. మెయిన్ లేడీసే అదే అంటున్నా. ఎందుకంటే వాళ్ళకి అసలు తలబట్టుకుని కూర్చున్నారు. ఎందుకంటే ఆయిల్ దేవుడి దగ్గరికైనా కావచ్చు, వండుకోనికైనా కావచ్చు, ఇంట్లోకి ప్రతిదానికి ఆయిల్ అనేది కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఆయిల్ లేకుండా ఎలా అవుతుందండి? సో ఇప్పుడు ఆయిల్ ధరలు పెంచేసరికి అసలు కొనాలా తినాలా వద్దా అన్నటువంటి ఆలోచన వస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు కొంత ఆందోళన చెందుతున్నారని చెప్పొచ్చు ప్రజలు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు రుక్మిణి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ధరలన్నీ పెంచడం జరిగిందమ్మా, మీకు తెలిసే ఉంటుంది. మరి దాని మీద మీ స్పందన ఏంటి? స్పందన ఏందమ్మా, మామూలుగా ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు అయితే బతకలేకపోతున్నామమ్మా. మా సంటోళ్ళకి అయితే అస్సలకే చేసుకొని బతికేటోళ్ళకి మేము పైసా గలమే బతకాల అంతే. ఇది రేవంత్ వచ్చినప్పటి నుంచి అయితే మరీ చాలా నరకం అయిపోయింది. అన్నిటి ధరలు పెంచేసిండమ్మా. కూరగాయలు అయితే 60-70 రూపాయల కిలో ఉన్నాయమ్మా. ఎట్లా బతుకుతాం, ఎట్లా తింటామమ్మా చెప్పు? అలానే ఉంది నాన్న. అసలు బతకాలంటే చాలా ఏది ఉన్నా ఇప్పుడు ఒక 500 తీసుకొని పోతే అసలు ఏమీ రావట్లేదు నాన్న. ఒక 2 రోజులకు రావట్లేవు తెలుసా, నూనెలైనా పప్పులైనా ఏవైనా కూడా. అట్లుంది ఇప్పుడు. ఇదైతే కొంచెం మమ్మల్ని కూడా ఆదుకోవాలి కదా నాన్న. మధ్యతరగతి కుటుంబాలు ఉన్నోళ్ళు అయితే తీసుకుంటారు నెల తరబడి. ఇక లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళు అట్లుంది ఇప్పుడు. ఈ కాలంలోనైతే ఎవరికి చెప్పుకోలేక మేమే ఇది అయిపోతున్నాం తెలుసా అమ్మ. ఇప్పుడు మనైతే వరదలు వచ్చినప్పటి నుంచి అయితే కూరగాయల ధరలు కూడా పెంచేసింది అన్న. 70 రూపాయల కిలో తెలుసా అమ్మా. ఏం బతుకుతాం మన, ఏం తిని ఏం బతుకుతాం చెప్పు సామాన్య మనుషులు? చాలా ఘోరంగా ఉందమ్మా ఇది. ఇప్పుడైతే ఇది అయితే ఎవరు ఇంత సాయం చేసే వాళ్ళు లేరు. సాయం చేయకపోయినా పర్వాలేదు, తగ్గించాలి కదా రేట్లు అయితే. మళ్ళీ అది కూడా లేదు ఇది కూడా లేదని అంటే ఎట్లా చెప్పు? సామాన్యులు ఎట్లా బతుకుతారమ్మా మరి? అన్నిటికీ పెంచేసిండ్రు మొత్తం. ఏమన్నారు మీ తోటి మిత్రులు కావచ్చు, ఉంటారు స్నేహితులు మీకు కూడా, ఎట్లా దీని మీద ఖచ్చితంగా మాట్లాడుకుని ఉంటారు, ఏమన్నారు? అదే బాధపడుతున్నారమ్మా. ఏంది ఇది ఇట్లా బతుకు ఇట్లా చేస్తే మరి మనం అందరం ఎట్లా ఉండాలా ఏం కదా అని అంటున్నారమ్మా. పేపర్లలో అదే ఉంది, ఇప్పుడు ఎక్కడన్నా బయటికి పోయినా అదే ఉంది నాన్న. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి తెలుసా. ఇక మీరు ఎట్లా తీసుకొస్తారో ఇక మీరు మీ ఇష్టం నాన్న. చాలా ఘోరమైన పరిస్థితి. ఇక అమ్మవారి తల్లే చూసుకోవాలి ఇక మరి. ఇదండి స్పందన. ప్రతి ఒక్కరు అదే బాధపడుతూ ఉన్నారు, అసలు ఏంది ఎట్లా అని. నమస్తే అండి, మీ పేరు? రమాదేవి. ఇప్పుడు నార్మల్గా మీరు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అనేది పెడుతూ ఉన్నారు. మీకు నార్మల్గా సామాన్యులు రోజువారీ ఒక ప్యాకెట్ 15 రోజులకు అట్లా వాడుకుంటుంటారు, వాళ్ళది వేరే విషయం. మళ్ళీ మీరు స్ట్రీట్ ఫుడ్ లో మిర్చి, బజ్జీ, వడ అని అన్ని పెడుతూ ఉన్నారు. మీకు ఇంకా ఆయిల్ ఎక్కువ యూజ్ అవుతుంది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ మీద ధరలు అనేది అమాంతం బాగా పెంచడం జరిగింది, మీకు తెలిసే ఉంటది. మరి దీని మీద మీ స్పందన ఏంటి? నుంచే తెలిసింది.
స్పందన అంటే ఏముందండి, ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కనిపించేది ఏంటంటే దిగువ తరగతి ఉన్న వాళ్ళే కనిపిస్తారు. ఉన్న వాళ్ళంటే ఎలా ఉన్నా కూడా బ్రతుకుతారు, కానీ లేని వాళ్ళు అనేది అసలు అటు దిగలేరు ఇటు ఎక్కలేరు. మిడిల్ క్లాస్ వాళ్ళు అనేది చావు బతుకుల మధ్యన మిట్టాడుతూ రోజు చస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఇదొక్కటే చెప్పగలుగుతాను. దీని మీద గవర్నమెంట్ అనేది ప్రతిదీ ఆలోచన చేయాలి. స్కీములు అంటారు, రిజర్వేషన్లు అంటారు, అవి ఎవరికి ఎంతవరకు వస్తున్నాయి? ఎవరికి రావట్లేదు. అన్ని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, కానీ ఎప్పుడైనా సరే కింద వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. ఆయిలే కాదండి, ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవంటే జేబులోనే డబ్బులు తీసుకెళ్లి సంచుల్లోనే సరుకులు తెచ్చుకునే వాళ్ళు, సంచుల్లో కూరగాయలు తెచ్చుకునే వాళ్ళు. ఈ రోజు సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో కూడా రావట్లేదు, కనీసం చేతి ఖర్చుల్లో కూడా రావట్లేదు. ఇప్పుడు రైతు బజార్కి వెళ్ళామనుకోండి, టమోటాలు తీసుకోండి, ఉల్లిపాయలు ప్రతిదీ పెరిగింది. ఉల్లిపాయలు పెరిగాయి, పచ్చిమిరపకాయలు పెరిగాయి, కూరగాయల రేట్లు పెరిగాయి, నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి. ఏది పెరగలేదని అసలు చెప్పడానికి? ప్రతిదీ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళ బ్రతుకు అనేది తెలియదు కాబట్టి మళ్ళీ ఆలోచన చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది తప్ప మేమైతే చెప్పగలిగింది ఏమీ లేదు. ఇదేనండి నా స్పందన. సో చూసారు కదా, ఒకటే మాట అంటున్నారు ఈరోజు. అంటే ఎక్కువ మాట్లాడడానికి కూడా ఇష్టపడని పరిస్థితి. ఎందుకంటే ఆయిల్ ధరలని కాదు, ఏది చూసినా A to Z అన్ని రోజువారీ మనము సరుకులు ఏవైతే తెచ్చుకుంటామో ఇంట్లోకి రోజువారీ సరుకుల మీద అన్నిటి మీద ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇట్లా గవర్నమెంట్ ఇట్లా లేని వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈరోజు ఒక పూట తినేవాళ్ళు ఇంకో పూట, అంటే 2 పూటలు తినేవాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ విధంగా చేసుకుంటా పోతే అంటే సామాన్యులు ఎలా బ్రతకాలంటూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ ఇదే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే ఇందాక మీరు చూసారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ధరలను ఎందుకు పెంచుతున్నారు అంటే వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. గవర్నమెంట్కి అంటే ఏది అన్ని తెలిసే చేస్తుందని వీళ్ళు నమ్ముతున్నారు. మరి ఇలాంటి వెనుక ముందు ఆలోచించకుండా ఇట్లా పెంచుకుంటా పోతే ఎలా బ్రతకాలంటూ ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉన్న వాళ్ళది ఒకటి ఉంటుంది, లేని వాళ్ళది ఒకటి ఉంటుంది. మీరు ఏదైనా మీకు ట్యాక్సీలు కావాలంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, అది ఎక్కడ పెంచాలో అక్కడ పెంచుకోండి. కానీ రోజువారీ తినే సరుకులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఫుడ్ దగ్గర ఇట్లా చేస్తే ఎలా బ్రతకాలంటూ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీని గురించి నిజంగా గవర్నమెంట్ తగినటువంటి చర్యలు తీసుకొని దీన్ని మరి తగ్గించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. గవర్నమెంట్ మీద ఒక బాధ్యత అయితే ఉంది. ముఖ్యంగా సామాన్యుల గురించి అయితే ఖచ్చితంగా ఆలోచించాలి. వీళ్ళకి ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకైతే బియ్యం కూడా ప్లాస్టిక్తో వస్తున్నది, అదేవిధంగా వాటర్లో తేలుతున్నాయి బియ్యం అని కూడా చెప్పడం జరిగింది. ఇందాక మనం విన్నాం. వాళ్ళకు ఒకప్పుడు పప్పు ఉప్పు అని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏది ఇవ్వడం లేదు. ఇచ్చేవి కాస్త ఇవ్వకపోగా రోజువారీ సరుకుల మీద రేట్లు పెంచుకుంటా పోతే ఏంది అసలు బ్రతకడం ఏంది అంటున్నారు. నిజంగానే నాకు కూడా నిజమే అనిపించింది. సామాన్యులు ఎలా 500 రూపాయలు బయటకు తీసుకెళ్తే 2 రోజులు అవ్వట్లేదు మాకు. అసలు ఏం సరుకులు కొంటున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉందంటున్నారు. చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, ప్రస్తుతము ప్రతి ఒక్కరు లేడీస్ స్పందన అయితే ఈ విధంగా ఉందని చెప్పొచ్చు. మరి దీని మీద గవర్నమెంట్ తగినటువంటి బాధ్యత చేపట్టి వాళ్ళకు తగినటువంటి న్యాయం చేస్తుందనే వాళ్ళైతే నమ్ముతూ ఉన్నారు. కెమెరామెన్ మధుతో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.